నమస్తే. రిపబ్లిక్ న్యూస్ తెలుగు పీపుల్స్ వాయిస్కి స్వాగతం. మేము ఏ పార్టీకి కొమ్ము ఖాయం, ఏ వ్యక్తికి భజన చేయం. ఈరోజు ఒక డైనమిక్ లేడీ అనగానే మీకు అర్థమవుతుంది. తను ఒక భార్యగా భర్తకు సేవలు అందించాలా, పిల్లలకి సేవలు అందించాలి. దాంతోపాటు తను ప్రకాశం జిల్లా శాంతి భద్రతల పర్యవేక్షణలో ఒక డైనమిక్ లేడీ ఆఫీసర్ శ్రీమతి మల్లికా గార్గ్ గారు ఉన్నారు. అసలు ప్రకాశం జిల్లాలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, మేడం మీద ఏమన్నా రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయా, ఆమె బాల్యం నుంచి ఎలా ఉన్నారు, ఎక్కడెక్కడ పనిచేశారు, ఆమె విధుల నిర్వహణలో ఎలా చేశారు, వీటన్నిటి గురించి కూడా ఆమె మనోగతాన్ని మనం ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. బర్త్ ఎక్కడ జరిగింది? నా బర్త్ భోపాల్లో జరిగింది, మధ్యప్రదేశ్లో. బట్ నేను అన్ని స్కూలింగ్, కాలేజ్ అన్నీ ఢిల్లీలో చేశాను, న్యూఢిల్లీ. నాన్నగారు ఆల్రెడీ ఐపీఎస్ అని మాకు ఐడియా ఉంది. సో బేసికలీ మా ఫాదర్ గారు కూడా ఈజ్ ఆల్సో ఐపీఎస్ ఆఫీసర్. సో లైక్ నాకు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అలాట్ అయింది. ఆయనకి ఎగ్మోట్ క్యాడర్ అంటే ఆల్ ఢిల్లీ ప్లస్ యూనియన్ టెరిటరీస్ ప్లస్ అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం ఒక సెపరేట్ క్యాడర్ ఉంది దీనికోసం. సో ఆయనకి అది అలాట్ అయింది. సో దానివల్ల హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో, పోస్టింగ్ ఎక్కువగా అక్కడ చేశారు. సో నేను చిన్నప్పటి నుంచి న్యూఢిల్లీలో ఉన్నాను. అక్కడ ఒక మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, అక్కడ మొత్తం స్కూలింగ్ అక్కడ చేశాను. దాని తర్వాత కాలేజ్ కూడా అక్కడ ఐఐటి ఢిల్లీలో, అక్కడ నేను బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అక్కడ కంప్లీట్ చేయడం జరిగింది. మీరు ఇన్స్పిరేషన్ ఎవరు మేడం, మీ ఫాదరా? ఎస్, అఫ్ కోర్స్. బికాజ్ మామూలుగా మీరు ఇది లేడీస్ కోసం పోలీస్ చాలా నాట్ ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కమింగ్ టు పోలీస్. బట్ నేను చిన్నప్పటి నుంచి ఇది చూస్తున్నాను. సో నాకు చాలా కంఫర్ట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్తో. సో ఇనీషియలీ నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ నేను ఇది ఆలోచించాను, నేను పిహెచ్డి చేస్తాను, యుఎస్ వెళ్తాను. బట్ దాని తర్వాత నేను ఒక ఇంటర్న్షిప్ చేశాను. థర్డ్ ఇయర్ తర్వాత ఒక కంపల్సరీ ఉంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం ఇంటర్న్షిప్. సో అది నేను ఐబిఎంలో చేశాను. అప్పుడు పని చేసినప్పుడు ఐ ఫెల్ట్ దట్ నాకు కొంచెం అడ్వెంచరస్ లైఫ్ కావాలి. సేమ్ ఆఫీస్లో వెళ్ళడం, అక్కడ పని చేయడం, మళ్ళీ హౌస్కి రావడం, దట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఐ డిజైర్. సో కొంచెం ప్రతిరోజు ఏదో డిఫరెంట్ జరగాలి. సో దానికోసం నేను ఇది ఐ థాట్ దట్ సివిల్ సర్వీసెస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. ప్రతిరోజు రేపు ఏం జరుగుతుంది తెలియదు. సో అండ్ చాలా డిఫరెంట్ ప్లేసెస్ వెళ్ళాలి, డిఫరెంట్ పర్సన్స్తో ఇంటరాక్ట్ చేయాలి. సో బికాస్ ఆఫ్ దాట్ ఐ wrote the civil services exam, and then IPS was one of my top preferences. సో అది నేను నా ఫాదర్కి చూశాను, హౌ హీ వాజ్ ఆల్వేస్ వర్కింగ్ సిన్సియర్లీ. అండ్ హీ యూస్ టు టెల్ మీ దట్ మీరు ఒక పెటిషనర్కి కూడా ఒక సరిగా రెస్పాండ్ చేస్తే, even though you cannot help everybody maybe, but for that person you can change his whole life just by listening to him. ఒకసారి వాళ్ళు మాట విని కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తే ఒక పర్సన్ది మొత్తం లైఫ్ మీరు టర్న్ అరౌండ్ చేయవచ్చు. సో అది ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఇది అండ్ మై డిజైర్ ఫర్ అడ్వెంచర్ అండ్ అన్ ఇంట్రెస్టింగ్ లైఫ్, అది దానివల్ల నేను ఐపీఎస్ జాయిన్ చేశాను. మేడం, నాన్నగారి పేరు? నా నాన్న గారి పేరు మిస్టర్ సత్యేంద్ర గర్గ్. మేడం గారు హౌస్ వైఫా, మీ మదర్? నో, షీ ఈజ్ అ డాక్టర్. ఓకే. ఏంటి మేడం, గైనకాలజిస్టా? నో, షీ ఈజ్ అ పీడియాట్రిషియన్. ఓకే మేడం. తర్వాత మీరు ఐఏఎస్ ఏ బ్యాచ్ మేడం? నేను 2015 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఓకే మేడం, మీది అరేంజ్డ్ మ్యారేజా, మీరు జిందాల్ గారు లవ్ మ్యారేజా? No, it is basically Vakul, he is also from IT only. సో మనం అక్కడ బ్యాచ్మేట్స్గా ఉన్నాము. సో 4 years అక్కడ సేమ్ డిపార్ట్మెంట్ సేమ్లో. సో ఐ నో హిమ్ ఫర్ అ లాంగ్ టైమ్. అప్పుడు ఏం లేదు. దాని తర్వాత మనం ఇండిపెండెంట్లీ సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ చేశాము. దాని తర్వాత ఇక్కడ వచ్చి అప్పుడు డిసైడ్ చేశాము దట్ వీ క్యాన్ గెట్ మ్యారీడ్. మీ మ్యారేజ్ ఎప్పుడైంది మేడం? 2018లో అయింది.
ఇప్పుడు నాకు తెలిసి మీకు ఒక బాబు అనుకుంటా. We have one son and he is going to turn 3 years in January. ఓకే మేడం, మీరు ఇంతకుముందు ఎక్కడ చేశారు ఏపీకి రాకముందు? ఏపీకి రాకముందు నాకు వెస్ట్ బెంగాల్ క్యాడర్ అలవాట్ అయింది. లైక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఉంది. సో వెస్ట్ బెంగాల్లో నేను హుగ్లీ డిస్ట్రిక్ట్లో పనిచేశాను. దాని తర్వాత ఏసీపీ శ్రీరాంపూర్ ఇన్ చందనగర్ పోలీస్ కమిషనరేట్ అక్కడ చేశాను. దాని తర్వాత ర్యాఫ్ బటాలియన్లో డెప్యూటీ కమాండెంట్గా చేశాను. దాని తర్వాత మ్యారేజ్ గ్రౌండ్ వల్ల నా క్యాడర్ పర్మనెంట్లీ ట్రాన్స్ఫర్ అయింది. సో ఇప్పుడు నేను పర్మనెంట్గా ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో ఉంటాను. మీకు ఏపీకి యూపీకి చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇది క్రైమ్ రికార్డ్స్ కానీ యూపీకి ఏపీకి వేరియేషన్ యూపీ అంటే యూపీ వెస్ట్ బెంగాల్, సారీ మధ్యప్రదేశ్ జస్ట్ నా బర్త్ ప్లేస్. అక్కడ నా బేసికలీ నా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు. మై ఫాదర్ ఈజ్ బేసికలీ ఫ్రమ్ రాజస్థాన్, బట్ ఐ హ్యావ్ స్పెండ్ మై హోల్ లైఫ్ ఇన్ ఢిల్లీ ఓన్లీ, నాట్ ఇన్ అదర్ ప్లేసెస్. సో వెస్ట్ బెంగాల్లో నేను 5 years పని చేశాను యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ ఓవర్ దేర్. సో అక్కడ ఇక్కడ దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ యాజ్ కంపేర్డ్ టు వెస్ట్ బెంగాల్. నా పర్సనల్ ఒపీనియన్ ఉంది దట్ ఆంధ్రప్రదేశ్లో మోర్ ప్రొఫెషనల్ ఉంది పోలీసింగ్. ఇక్కడ సీసీటీఎన్ఎస్ చాలా వాడతారు, మంచిగా వాడతారు. ఆల్ క్రైమ్ రికార్డ్స్ ఆర్ అవైలబుల్ ఆన్ సీసీటీఎన్ఎస్. మీరు ఎప్పుడైనా చూడవచ్చు ఒక పర్సన్కి క్యాచ్ చేసిన తర్వాత వాళ్ళ క్రిమినల్ హిస్టరీ ఉందా లేదా. సో ఇక్కడ సిస్టమేటిక్గా జరుగుతుంది. వెస్ట్ బెంగాల్లో నేను ఇంత సీసీటీఎన్ఎస్ యూజేజ్ చూడలేదు, అక్కడ ఇంత లేదు. సిమిలర్లీ ఇక్కడ ఫోరెన్సిక్ సైన్స్ కూడా వాడటం చాలా మంచిగా జరుగుతుంది. ఇక్కడ ఫింగర్ ప్రింట్ సిస్టమ్ చాలా డెవలప్డ్ ఉంది. జస్ట్ ఆన్ బేసిస్ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్ ఆల్సో వీ కెన్ డిటెక్ట్ లాట్ ఆఫ్ కేసెస్. అండ్ ఇక్కడ కంప్యూటర్స్ యూజ్ చేయడం, ఇక్కడ డిఫరెంట్ డేటాబేసెస్ ఉన్నాయి. దట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఓవర్ హియర్ యాజ్ కంపేర్డ్ టు వెస్ట్ బెంగాల్ వేర్ ఇంత కంప్యూటరైజేషన్ లేదు. బట్ అక్కడ చాలా హిస్టారిక్ ఉంది, బికాజ్ వెస్ట్ బెంగాల్ ఇస్ అ వెరీ హిస్టారికల్ ప్లేస్. అది చాలా పాత హిస్టరీ ఆఫ్ గవర్నెన్స్, బికాజ్ ఇనిషియలీ బ్రిటిషర్స్ కూడా క్యాల్కటా వాజ్ దర్ క్యాపిటల్. సో ఇప్పుడు కోల్కతా చెప్తారు, బట్ అప్పుడు క్యాల్కటా చెప్పారు. సో అక్కడ ఫింగర్ ప్రింటింగ్ యాక్చువల్లీ అక్కడ ఒరిజినేట్ అయింది. బట్ అది దీని మధ్యలో అక్కడ చాలా కాలం నుంచి కొంచెం నెగ్లెక్ట్ అయి ఉంది. సో హియర్ ఐ ఫీల్ ఇట్ ఈస్ మోర్ ప్రొఫెషనల్ పోలీసింగ్. అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి. అక్కడ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, బికాజ్ అక్కడ మీరు చూస్తారు చాలా యూజువలీ పర్సన్స్ ఎక్స్ప్లోజివ్స్ కూడా వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోనే బాంబ్ రెడీ చేసి వాళ్ళు ప్రొటెస్ట్ అప్పుడు రైట్స్ అప్పుడు వాడతారు. దట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఈజ్ నాట్ సీన్ ఓవర్ హియర్. అక్కడ చాలా ఆర్మ్స్ కూడా వాడతారు. అక్కడ కంట్రీ మేడ్ వెపన్స్ అది చాలా అవైలబుల్ ఉన్నాయి. సో రెగ్యులర్లీ ఆర్మ్స్ యాక్ట్ కేసెస్ అక్కడ రిజిస్టర్ అవుతున్నాయి. బట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ జీరో. ఇక్కడ లోకల్ ఇలాగే కంట్రీ మేడ్ వెపన్స్ యూజ్ చేయడం, ఇన్ దట్ టైప్ ఆఫ్ థింగ్ ఈజ్ నాట్ దేర్. సో ఇట్స్ ఐ ఫీల్ ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ ఈజ్ మచ్ బెటర్. And the kind of problems are also over here, they are more solvable. అక్కడ కొంచెం పాపులేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. అక్కడ పాపులేషన్ డెన్సిటీ is very very high, and as compared to the police person is present over there, the police to persons ratio అక్కడ చాలా లో ఉంది. సో 1 person కోసం సపోజ్ అక్కడ 1000 కామన్ మ్యాన్ ఉంటారు, బట్ ఆంధ్రప్రదేశ్లో ఆ రేషియో కొంచెం బెటర్ ఉంది. సో పోలీసింగ్ ఈజ్ ఈజియర్ ఆల్సో ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ కంపేర్ టు వాట్ ఐ ఫౌండ్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఒకటే మేడం, దిశ చట్టాన్ని ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు, కానీ అది పార్లమెంట్లో ఆమోదం పొందలేదు. మీరు దిశ చట్టం పక్కన మీ అవగాహన ఎంతవరకు? దిశ చట్టం బేసికలీ ఒక ఐడియా కోసం ఉంది. దట్ అది ఫిక్స్ చేయడానికి 7 days లోపు ఇన్వెస్టిగేషన్ ఫినిష్ చేయాలి. దాని తర్వాత 7 daysలో ట్రయల్ కూడా ఫినిష్ చేయాలి. సో ఇది ఉంది. సో ఈవెన్ ఇఫ్ దిశ చట్టం అప్రూవ్ అవ్వలేదు, ఇట్ డజంట్ రియలీ మ్యాటర్ that much for us, because our DGP sir constantly emphasize చేస్తున్నారు that investigation within 7 daysలో కంప్లీట్ చేయాలి. సో అది ఉంటే ఉండకపోతే ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ వీఆర్ ఫంక్షనింగ్ విత్ దట్ ఐడియా దట్ అది ఉంది. సో దానివల్ల మనం చాలా సీరియస్గా తీసుకుంటున్నాము.
ఉమెన్ రిలేటెడ్ కేసెస్ అండ్ చిల్డ్రన్ రిలేటెడ్ కేసెస్ స్పెషలీ అది ఇక్కడ ప్రకాశం హెడ్ క్వార్టర్ నుంచి కూడా ఎవ్రీ వీక్ జరుగుతుంది. ఎవ్రీ వెన్స్డే థర్స్డే మనం దీనికోసం డెడికేట్ చేస్తున్నాము మార్నింగ్ సెట్ కాన్ఫరెన్స్లో. అండ్ అలర్ట్స్ కూడా వస్తున్నాయి. సిమిలర్లీ స్టేట్ హెడ్ క్వార్టర్లో కూడా అక్కడ నుంచి కూడా వాళ్ళు కాన్స్టెంట్లీ ఎస్పీస్కి ఐఓస్కి అలర్ట్ కూడా చేస్తున్నారు. దట్ మీన్ ఇంత డేస్ అయింది ఇప్పుడు వరకు ఛార్జ్ షీట్ మీరు వేయలేదు, బికాజ్ అన్ని సీసీటీఎన్ఎస్లో ఉంది. సో దానివల్ల అలర్ట్. సో వీ హ్యావ్ వెరీ గుడ్ మానిటరింగ్ అండ్ ఐ ఫీల్ దట్ ద ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఎంటైర్ కంట్రీలో ఆంధ్రప్రదేశ్ వుడ్ హ్యావ్ ద స్పీడీయెస్ట్ డిస్పోజల్. మీరు లైక్ లాస్ట్ ఇయర్ వెన్ వీ వర్ కంపేరింగ్ ద డేటా, దాన్ 2-3 years ago the time taken to charge sheet woman related case was more than 6 months, 8 months. But after this Disha initiatives which are launched by our honorable CM garu, it has come to less than 60 days. 100% within 60 days we are charge sheeting, except any exceptional case unte where it is very difficult to detect. Apart from that, all cases are definitely being charge sheeted and everything is being completed in the correct time. What about political pressure to you? See, my personal belief is that politicians are actually representatives of the public. So public every 5 years election appudu వాళ్ళు vote cast చేస్తారు అండ్ ఎవరికి వాళ్ళు ప్రతినిధిగా చూస్ చేయడానికి. సో పొలిటీషియన్స్ డెఫినెట్లీ ఆర్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ ఇన్ ద సెన్స్ దట్ వాళ్ళు జనాలు దే రిప్రజెంట్ ద విష్ ఆఫ్ ద పీపుల్. అండ్ వీఆర్ ఇండియా ఈజ్ అ డెమోక్రసీ. సో డెమోక్రసీ అంటే వీ హ్యావ్ టు గవర్న్ విత్ ద విష్ ఆఫ్ ద పీపుల్. పబ్లిక్కి ఏం కావాలి, ఏం వాట్ ఈస్ ద ప్రయారిటీ, బికాజ్ మన దగ్గర రిసోర్సెస్ ఫైనైట్ ఉన్నాయి. సో మనం దేని మీద ఫోకస్ చేయాలి అది ఎవరు డిసైడ్ చేస్తారు, అది జనాలు డిసైడ్ చేస్తారు. బట్ జనాలు మన పాపులేషన్ మోర్ దెన్ ఆల్మోస్ట్ 125 crores ఉంది. సో ఇంత 125 personsకి అడగడానికి లేదు కదా ప్రతిసారి ఎక్కువ డిసిజన్. సో దానికోసం ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో whatever they are saying is basically we can consider as the voice of the people to choose our priorities. Apart from that we have the law. So law kuda follow cheyali. Law cannot be violated, whatever are the rules which are passed basically by the parliament only. So definitely politicians, I feel that politicians are more in connect with the people. Sometimes officials దగ్గర ఇంత కనెక్ట్ లేదు. ఈజీగా మన దగ్గర రావడానికి ఎప్పుడు చాలామంది భయపడుతున్నారు. దూరం నుంచి ఈజీగా రావడానికి దే డోంట్ ఫీల్ అండ్ దెన్ దే ఫీల్ స్కేర్డ్కి ఎలా పోలీస్ స్టేషన్లో ఎలా రెస్పాన్స్ అవుతుంది. సో ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఐ ఫీల్ దట్ వెన్ ఎవర్ దే కన్వే సంథింగ్ they have the ears of the public, they have the ears open to the ground. So wherever they give any opinion or something, that means some sort of section is voicing their problems through them. So adi definitely nenu vintunnanu vallu em cheptaru. And then as per law, as per the the procedures which are there, సో ఇది బ్యాలెన్స్ చేసి పని చేస్తున్నాము. సో ఐ డోంట్ థింక్, బికాస్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ పీపుల్ ఇది క్లెయిమ్ చేస్తారు దట్ పొలిటీషియన్స్ అంటే everything illegal. I don't believe that, because many times lot of problems which I would not know about otherwise, I have got to know because of politicians. Similarly, media also is in the public. They are always people are coming to them. Yes, the fourth estate, the fourth pillar of democracy. So similarly, media also is a very good source of information. They immediately bring to my notice the kind of issues which my subordinates might not tell, because adi well against kuda untundi many times. So all public representatives, media, everybody is part of the system, and manam andaram balance chesi we all checks and balances system cheptaru. So we all check and put balance and on each other, so that ultimately the result is the best for the public. Madam, you are faced in other state, any dangerous situations in your life? Yes, I have faced one situation where basically when నేను district training appudu
నేను ఎస్హెచ్ఓ ఆఫ్ వన్ పోలీస్ స్టేషన్గా పనిచేశాను. బికాజ్ ఎవ్రీ 3 months కోసం ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎస్హెచ్ఓగా పనిచేయాలి. సో అప్పుడు ఒకరోజు నాకు ఒక కాల్ వచ్చింది దట్ నా పోలీస్ స్టేషన్ లిమిట్స్ నుంచి ఒక హైవే కూడా పాస్ అవుతుంది. సో అక్కడ ఒక సంబడి హ్యాస్ థ్రోన్ సమ్ బాడీ అండ్ ఫ్రమ్ ద వెహికల్ అండ్ అక్కడ షూటింగ్ చేస్తున్నారు. సో దెన్ నేను నా సిఐ గారు కూడా అప్పుడు ఆ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. అప్పుడు మనం త్వరగా బయలుదేరాము అండ్ దెన్ ఆ డైరెక్షన్లో ఫాస్ట్ డ్రైవింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు ఒక సస్పిషియస్ వెహికల్ కనిపించింది. సో ఆ వెహికల్కి చాలా చేస్ చేసి ఇన్ ద మిడిల్ ఆఫ్ పొలాలు మీద బోత్ సైడ్స్ పొలాలు ఉన్నాయి, ఇంకా ఏం లేదు, నో లైటింగ్ నథింగ్. అప్పుడు స్టాప్ చేశాము ఆ వెహికల్కి. స్టాప్ చేస్తే వెంటనే చాలామంది అక్కడ బయటే దిగి పొలంలో వెళ్ళారు. బట్ ఒక 1% డ్రైవర్ ఎవరు ఉన్నారు, అతనికి క్యాచ్ చేశాము. సో దాని తర్వాత వెహికల్ చెక్ చేసినప్పుడు అక్కడ నుంచి అట్లీస్ట్ 10-15 వెపన్స్ దొరికినాయి. ప్లస్ దేర్ వర్ లాట్ ఆఫ్ ప్యాకెట్స్ ఆల్సో అండ్ అందరూ అప్పుడు నా చేతిలో పెడుతున్నారు. సో దెన్ నా హ్యాండ్లో అన్నీ ఉంది. అప్పుడు ఒకరు చెప్పారు నాతో పాటు కానిస్టేబుల్ కి ఇది బాంబ్ కూడా ఉండొచ్చు. అప్పుడు చాలా భయంగా ఉంది. అండ్ అది యాక్చువల్లీ చూసినప్పుడు అది కంట్రీ మేడ్ బాంబే ఉంది. అది బై మిస్టేక్ పడితే ఏదో జరిగితే తెలుగులో చెప్పాలంటే నాటు బాంబు. సో అది సపోజ్ అది పడితే ఇట్ వుడ్ హ్యావ్ ఎక్స్ప్లోడెడ్ దేర్ ఓన్లీ. సో దట్ వాజ్ అది బేసికలీ 2 gangs మధ్య అక్కడ ఒక వార్ టైప్ జరుగుతుంది. అప్పుడు మర్డర్ చేసి వాళ్ళు పారిపోతున్నారు. అప్పుడు వాళ్ళకి మనం ఇంటర్సెప్ట్ చేశాము. సో దెన్ దాని తర్వాత చాలా ఇన్వెస్టిగేషన్ జరిగింది. అది అక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ది యాక్టివ్ గ్యాంగ్స్ మధ్య అక్కడ వర్క్ జరుగుతుంది. సో ఆ సందర్భం సో దట్ వాజ్ అ వెరీ డేంజరస్ మూమెంట్ దట్ ఐ ఫేస్ వేర్ if I was unlucky it might have resulted in some very big loss also. ఒక వైఫ్గా ఒక అబ్బాయికి చిల్డ్రన్గా ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? See definitely SP for man woman both SPగా పని చేయడం చాలా ఒక డిఫికల్ట్ జాబ్ ఉంది. బికాస్ ఆ పరిధిలో ఏం జరుగుతుంది అన్నీ మీ బాధ్యత. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అండ్ మీరు త్వరగా వెళ్ళాలి. దాని తర్వాత ఇంత క్రైమ్ జరుగుతుంది, అది సూపర్విజన్ చేయడం. దెన్ థౌజండ్స్ ఆఫ్ పెటిషనర్స్ కూడా వస్తున్నారు వాళ్ళు ప్రాబ్లమ్స్ తీసుకొని, అది కూడా సరిగా విని వాళ్ళకి వాళ్ళు స్పందించాలి. సో it is very very difficult job. Actually 24 hours also not enough to do this job. But at the same time ఒక హ్యూమన్ బీయింగ్గా ఒక ఫ్యామిలీ మెంబర్గా నా బాధ్యత ఉంది. యాజ్ అ వైఫ్, యాజ్ అ డాటర్, యాజ్ అ మదర్ ఆల్సో. అండ్ సో ఇది డెఫినెట్లీ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మేనేజ్. బట్ వాట్ మై మోటో ఈస్ దట్ ఎంత టైం ఉంది నా దగ్గర వాళ్ళ కోసం అది నేను 100% వాళ్ళకి ఇస్తాము. సో బేసికలీ యూజ్లెస్ ఐటమ్స్ ఏముంది లైఫ్లో అది కట్ చేసి వర్క్ ప్లస్ ఫ్యామిలీ, దట్స్ ఇట్. అదర్ 3rd 4th ఐటమ్స్ ఇంకా ఇక్కడ తిరగడం, మార్కెట్ వెళ్ళడం, దోస్ కైండ్ ఆఫ్ ఈక్వల్ సోషల్ లైఫ్ ఆల్సో అది కొంచెం కట్ డౌన్ చేసి జస్ట్ వర్క్ అండ్ ఫ్యామిలీ మీద ఇప్పుడు నా ఫోకస్. చాలామంది జనాలకు తెలియడం లేదు జీరో ఎఫ్ఐఆర్ మీన్స్. సో జీరో ఎఫ్ఐఆర్ బేసికలీ సపోజ్ ఒక విక్టిమ్తో ఏదో జరిగింది ఒక జ్యూరిస్డిక్షన్ ఎనీ ప్లేస్లో మీరు ఎక్కడైనా వెళ్ళి పోలీస్ దగ్గర కంప్లైంట్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎగ్జాంపుల్ చూస్తే సపోజ్ ఒక లేడీ ఉంది, షీ ఈజ్ రెసిడెంట్ ఆఫ్ ఒంగోల్, షీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ మర్కాపూర్ సపోజ్ అండ్ దారిలో ఇక్కడ సపోజ్ పొదిలిలో ఏదో జరిగింది ఆమెతో. సో ఆమె ఒంగోలులో వచ్చింది, ఒంగోలులోనే ఆమె కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇట్ ఈస్ నాట్ దట్ సపోజ్ పొదిలి పోలీస్ స్టేషన్లో జరిగింది, సో పొదిలి పోలీస్ స్టేషనే వెళ్ళి ఖచ్చితంగా అక్కడనే ఇవ్వాలి అది కాదు. మీ కంప్లైంట్ ఎక్కడైనా యాక్సెప్ట్ చేస్తారు అండ్ పోలీస్ బేసికలీ ఎఫ్ఐఆర్ నెంబర్ ఇవ్వకుండా 0 నెంబర్ ఇస్తారు. దాని తర్వాత పోలీసే ఆ కంప్లైంట్ కరెక్ట్ పోలీస్ స్టేషన్లో ట్రాన్స్ఫర్ చేస్తారు అండ్ అక్కడ
ఒక ఫ్రెష్ రిజిస్ట్రేషన్ విత్ ద కరెక్ట్ నెంబర్ జరుగుతుంది. సో ఎక్కడైనా మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. దెర్ ఈస్ నో ప్రాబ్లమ్. సో ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఇది ఇన్స్ట్రక్షన్ ఉంది, పర్టిక్యులర్లీ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ రిలేటెడ్ ఇష్యూస్. No police officer should refuse them. Either they should register the zero FIR or personally escort చేసి కరెక్ట్ పోలీస్ స్టేషన్లో తీసుకుని, బికాజ్ జీరో FIR ప్రాసెస్ చేయడానికి అప్పుడు టైం పడుతుంది. ఒక ట్రాన్స్ఫరింగ్ కోసం కూడా టైం పడుతుంది. మెనీ టైమ్స్ దట్ టైమ్ ఈజ్ నాట్ అవైలబుల్. ఆ టైం వేస్ట్ ఉంటే ప్రాబ్లమ్స్ జరగవచ్చు. ఇన్వెస్టిగేషన్లో ఎవిడెన్సెస్ వీ కెన్ లూజ్. సో ప్రకాశం డిస్ట్రిక్ట్ పరిధిలో నేను క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. సపోజ్ మీ దగ్గర ఎనీ లేడీస్ ఆర్ ఇలాంటి ఇన్సిడెంట్స్ చిల్డ్రన్ మీద ఆర్ ఎనీ టైప్ ఆఫ్ ఉంటే మీరు ఇదర్ జీరో FIR రిజిస్టర్ చేయండి ఆర్ సొంతంగా కరెక్ట్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి అసిస్ట్ చేయాలి. సో దట్ నోబడి ఇలాగే ఒక పర్సన్కి అక్కడ పంపడం. వీ షుడ్ నాట్ బి హ్యారెసింగ్ ద విక్టిమ్. ద విక్టిమ్ హెస్ ఆల్రెడీ ఫేస్డ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. విక్టిమ్ చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో పోలీస్ దగ్గర వచ్చారు. వాళ్ళకి ఇంకా హ్యారెస్ చేయడానికి లేదు. సో జీరో FIR మీరు ఎప్పుడైనా ఎనీ ప్రాబ్లం ఉంటే అక్కడ వెళ్ళి ఆ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి మీరు కంప్లైంట్ చేయవచ్చు. మీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ స్థాయి నుంచి SP స్థాయి వరకు చాలామంది సిన్సియర్గా డ్యూటీ చేస్తూ పథకాలు అనుకుంటే కొంతమంది కరప్షన్లో ఉన్నారు. ఈ మధ్య రీసెంట్గా మీరే చూసుకుంటారు. మేబీ మార్టూర్లో మీరు వచ్చిన తర్వాతన లేకపోతే సిద్ధార్థ వసూలు గారి టైంలో గ్రానైట్ లోడ్ మారిపోయింది. క్వాలిటీ గ్రానైట్ తీసేసి వేరే పెట్టారా, అది మీరు వచ్చిన తర్వాత అంతకుముందు. ఎస్, ఇలాంటి ఇష్యూస్ని మీరు ఎలా డీల్ చేస్తారు? సో see, corruption and these kind of illegal activities, we have zero tolerance. నేను వచ్చిన తర్వాత ఇది క్లియర్గా నేను చెప్పాను. ఇలాంటి యాక్టివిటీస్ ఎవరు చేస్తున్నారు, దెర్ విల్ బి నో టాలరెన్స్. ఎనీ రిపోర్ట్ వస్తే డెఫినెట్లీ క్విక్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చాలామంది సస్పెండ్ కూడా అయ్యారు, SI ర్యాంక్ వరకు. ఇన్ఫ్యాక్ట్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ కూడా ఒకరు సస్పెండ్ అయ్యారు బేస్డ్ ఆన్ కరప్షన్ అలిగేషన్స్ నా వచ్చిన తర్వాత. సో దెర్ ఈస్ నో టాలరెన్స్. ఇలాంటి ఎనీబడి హూ ఇస్ ఫేసింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఇష్యూస్, ఎనీబడి డబ్బు అడుగుతున్నారు ఆర్ మీరు స్పందనలో ఎప్పుడైనా రావచ్చు. ఇలాంటి కంప్లైంట్ నేను పర్సనల్గా తీసుకుంటున్నాను. అండ్ వీ విల్ డెఫినెట్లీ ఎంక్వైర్ అండ్ take action against the concerned officers. There is no tolerance for it. There is no encouragement, there is no excuse, and I will not tolerate such a thing. And recently CM garu kuda oka ACB number kuda launch cheyadam jarigindi. ACB soon కొంత టైం తర్వాత యాప్ కూడా వస్తుంది. ఒక యాప్ వేర్ మీరు ఎవరో మీతో డబ్బు అడిగితే ఆర్ ఏదో చేస్తే మీరు రికార్డింగ్ చేసి అది డైరెక్ట్గా యాప్లో కూడా పెట్టవచ్చు. సో ఇది కూడా ఒక మంచి ఇనిషియేటివ్. ACB ఇండిపెండెంట్ ఏజెన్సీ కూడా చేస్తారు. సో ఐ ఎంకరేజ్ పీపుల్కి మీరు ఎనీ ప్రాబ్లం ఉంటే నా దగ్గర రావచ్చు. పోలీస్ సంబంధించి కరప్షన్ అలిగేషన్స్ ఉంటే యూ కెన్ కమ్. సిమిలర్లీ ACB నంబర్ ఫ్రీ నంబర్ ఉంది, వాడండి. సో దట్ ఇన్ జనరల్ కరప్షన్ త్రూ అవుట్ అవర్ హోల్ స్టేట్ విల్ బి రిడ్యూస్. కానీ మీకు ఒక విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మేడం. ఏదన్నా ఇష్యూ ఉంటే ఫస్ట్ మీరు వార్న్ చేస్తారని నేను చాలా స్టేషన్లో విన్నాను. ఫస్ట్ వార్న్ చేస్తారు, లేకపోతే పనిష్మెంట్ ఇస్తారు. ఈ యాటిట్యూడ్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? పర్సనలీ ఐ ఫీల్ దట్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చాలా పని ఉన్నాయి. ఓకే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కంప్లీట్ ద హోల్ వర్క్ ఇన్ ద designated time because police officer ki hundreds of cases ఉన్నాయి. అది సరిగా ఇన్వెస్టిగేట్ చేయాలి. దాని తర్వాత లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ ఉంటాయి, బందోబస్తులో వెళ్ళాలి. దెన్ VIP సెక్యూరిటీ కూడా ఉంటుంది. సో డ్యూటీస్ కూడా ఉంటాయి. సో లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ దేర్. సో I generally believe in the goodness of people, that people ఎవరు ఏం యాక్టివిటీ రాంగ్ మోటివ్తో చేయరు. దట్ ఈస్ మై సో ఫస్ట్ టైం నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తున్నాను. బికాజ్ ఐ బిలీవ్ ఇన్ జనరల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ గుడ్ ఓన్లీ, బట్
కొంతమంది ఉన్నారు హూ ఆర్ వెరీ బ్యాడ్ సార్ట్ ఆఫ్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ గుడ్ ఇంటెన్షన్స్. వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం, రిమూవ్ చేయడం డిస్ట్రిక్ట్ నుంచి, అది అన్నీ జరుగుతుంది. బట్ ఇన్ జనరల్ ఐ ఆల్వేస్ గివ్ ఎన్ అప్ బికాస్ అల్టిమేట్లీ ద మెయిన్ గోల్ ఇస్ దట్ పని జరగాలి. పని ప్రాపర్గా కరెక్ట్ టైంలో కరెక్ట్ క్వాలిటీ పని జరగాలి. సో అది వాంట్ చేస్తే వాళ్ళు చేస్తే బేసికలీ మై పర్పస్ ఇస్ సర్వ్డ్. అది జస్ట్ పనిష్ చేస్తే వాళ్ళు తర్వాత పని చేయకపోతే దెర్ ఇస్ నో బెనిఫిట్. సో టు మోటివేట్, బికాస్ అల్టిమేట్లీ వీఆర్ ఆల్ అ టీమ్ and my duty as SP is to be the team leader and make sure the entire district works properly. So so now I feel the amount of work which is being done by our people, it has increased also. చాలా పెండింగ్ ఇష్యూస్ కూడా ఇప్పుడు అడ్రస్ చేయడం ఆల్రెడీ జరిగింది. ప్లస్ ఇంకా కూడా ఐడెంటిఫై చేసి పని చేయడం జరుగుతుంది. కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, మీకు ఆల్రెడీ లాట్ ఆఫ్ ఫోన్ కాల్స్. 2 questions మేడం. ఎస్పెషల్లీ ఉమెన్స్ రాష్ డ్రైవింగ్ వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్, వాటికి వాళ్ళని ఏ విధంగా మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి లైసెన్స్ తీసుకోవడం అని, మేము లేడీస్ రోడ్డు మీదకి యాక్టివాలు వితౌట్ గేర్ వెహికల్స్ వస్తుంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఎలాంటి ఓకే, సి రోడ్ యాక్సిడెంట్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ కాజ్ ఆఫ్ డెత్స్. మనం ఇంత పోలీస్ డిపార్ట్మెంట్ మర్డర్ జరిగినప్పుడు ఇంత ఫోకస్ చేస్తున్నారు. బట్ మర్డర్ ఎన్ని జరిగినాయి ప్రకాశం డిస్ట్రిక్ట్లో? లెస్ దాన్ 40 ఇన్ ద హోల్ ఇయర్. బట్ అరౌండ్ 40 డెత్స్ వుడ్ హ్యావ్ అకర్డ్ ఇన్ ద లాస్ట్ 2 months ఓన్లీ ఇన్ యాక్సిడెంట్స్. So accident is even more serious than murder or that kind of thing, because number of people who are dying to murder is very very high, and dying due to road accidents, and not just deaths. Suppose oka person accidents lo injure aithe, suppose kaalu kharab aithe, hands paralysis vaste, appudu not just that person but his entire family suffers. Yes. స్పెషల్ బికాస్ ఇలాజ్లో క్యూర్ చేయడానికి హాస్పిటల్ ఎక్స్పెన్సెస్లో మొత్తం ఫ్యామిలీ సేవింగ్స్ ఏముంది అన్నీ పోతాయి. దాని తర్వాత సపోజ్ అప్పుడు కూడా సెట్ రైట్ అవ్వకపోతే దెన్ వాట్ విల్ హ్యాపెన్ టు ద ఫ్యామిలీ? అండ్ మోస్ట్ పీపుల్ రోడ్లో ఎవరు వెళ్తున్నారు? ద పర్సన్ హూ ఇస్ డూయింగ్ ద అర్నింగ్ ద ఇన్కమ్ ఫర్ ద ఫ్యామిలీ. దోస్ పీపుల్ మ్యాక్సిమం బయటే వెళ్తున్నారు. లేడీస్ హూ ఆర్ వర్కింగ్, హూ ఆర్ డూయింగ్ జాబ్స్, men who are doing jobs. So అలాంటి పర్సన్ది యాక్సిడెంట్ జరిగితే ఆర్ చనిపోతే ద ఇంపాక్ట్ ఆన్ ద ఫ్యామిలీ ఈజ్ మచ్ మోర్. కంప్లీట్లీ రూయినింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ జరుగుతుంది ఒకసారి యాక్సిడెంట్ జరిగిన తర్వాత. సో దట్ ఈస్ మై రిక్వెస్ట్ టు ఆల్ పీపుల్. మీరు డ్రైవింగ్ చేయాలంటే మీరు ట్రైనింగ్ తీసుకోవాలి, దాని తర్వాత లైసెన్స్ తీసుకోవాలి. మీరు లైసెన్స్ తీసుకోకపోతే, మీరు ప్రాపర్గా డ్రైవ్ చేయకపోతే, యు ఆర్ ఎండేంజరింగ్ యువర్ లైఫ్ అండ్ యూ మైట్ ఈవెన్ కాజ్ లాస్ టు సమ్ అదర్ పర్సన్ హూ మైట్ డై బికాస్ ఆఫ్ యువర్ కేర్లెస్నెస్. సమ్ అదర్ పర్సన్స్ హౌస్ మొత్తం డ్యామేజ్ అవుతాయి మీ కేర్లెస్నెస్ వల్ల. సిమిలర్లీ ఆల్ ట్రాఫిక్ రూల్స్ కూడా ఫాలో చేయాలి. లైసెన్స్ తీసుకున్నప్పుడు ఒక టెస్ట్ కూడా ఉంటుంది మీ బేసిక్ నాలెడ్జ్ చెక్ చేయడానికి. సో అవి ప్రిపేర్ చేసి చదివి ప్రాక్టీస్ చేసి లైసెన్స్ తీసుకుంటే యూ విల్ బీ అండ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటాయి. దెన్ సపోజ్ ఏదో జరిగితే మీకు డబ్బు కూడా వస్తాయి అది ప్రాబ్లమ్స్కి సార్ట్అవుట్ చేయడానికి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ పీపుల్, పర్టికులర్లీ లేడీస్, రిక్వెస్టెడ్ మీరు ఖచ్చితంగా ప్రాపర్ రూల్స్ ఫాలో చేసి చేయాలి, లైసెన్స్ చూసుకొని చేయాలి, అలా హెల్మెట్ కూడా వాడాలి 2-wheeler డ్రైవింగ్. పబ్లిక్ ప్లేస్లో మేబీ నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, నారాయణ గారికి పంపిస్తాను. చాలామంది జనాలను ఇబ్బంది పడుతూ ఆల్కహాల్ డ్రింకింగ్, వాటి మీద ఎటువంటి మీరు డ్రైవ్ చేపట్టబడుతుంది? ఓకే, సి ఆల్కహాల్ ఇస్ అ వెరీ అది ఒక సోషల్ ఈవెల్. అంటే ఆల్కహాల్ ఇట్ మైట్ నాట్ బి ఇల్లీగల్, బట్ అది సేవించి మనకు చాలా లాస్ అవుతుంది. మనం ఇంత కష్టపడి శాలరీ అర్న్ చేస్తున్నాము, దాని తర్వాత అది ఆల్కహాల్లో చేసి చాలా వేస్ట్ చేయడం జరుగుతుంది. ఫ్యామిలీ ఫ్యూచర్కి కాంప్రమైజ్ చేసి మీ పిల్లల కోసం డబ్బు సేవ్ చేస్తున్నారు, అది హస్బెండ్ వెళ్ళి దీనిలో అన్నీ వేస్ట్ చేస్తారు. సో ఇది ఒక సోషల్ ఈవెల్ ఉంది. అండ్ దాని తర్వాత చాలా ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల. మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద మర్డర్స్
అప్పుడు ఆ డ్రంక్ అండ్ స్టేట్లో ఉంటాడు ఆ పర్సన్, మర్డరర్ ఆర్ ద విక్టిమ్. మేబీ మొన్న సింగరేఖంలో జరిగిన విషయం. రైట్. సో గొడవ జరిగిన ప్రైమ్ కార్ అన్నప్పుడు అది డ్రంక్ అండ్ స్టేట్ ఉంది. సో ఇది ఫస్ట్ నా ఫోకస్ అయింది ఇప్పుడు నాటు సారా. రీసెంట్లీ మొత్తం స్టేట్ వైడ్ నాటు సారా మీద ఆపరేషన్ పరివర్తన లాంచ్ చేయడం జరిగింది. క్యూకి నాటు సారా ఈజ్ ఈవెన్ వర్స్ దాన్ దిస్ రెగ్యులర్ ఆల్కహాల్. ఎందుకు? బికాజ్ అది దెర్ ఈజ్ నో ప్రాపర్ ప్రొసీజర్ టు మ్యానుఫ్యాక్చర్ ఇట్. అది ఎక్కడో ఎవరో చేస్తారు, దానిలో ఏమేమి కలుపుతున్నారో తెలియదు. సడన్గా ఎవరు లైఫ్ కూడా లూజ్ చేయొచ్చు అది కన్జ్యూమ్ చేసి. సో దానివల్ల నాటు సారా మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. అండ్ ఐఎమ్ హ్యాపీ టు సే దట్ మోర్ ఆర్ లెస్ ఆల్మోస్ట్ కంట్రోల్ చేయడం జరిగింది. వెస్టర్న్ ప్రకాశంలో ఇది ఎక్కువ ప్రెవలెంట్ ఉంది. చాలా కేసెస్ మనం రిజిస్టర్ చేసాము. ఇక్కడ మేము 7 persons ప్రివెంటివ్ డిటెన్షన్ కూడా చేయడం జరిగింది. 7 personsకి 1 year కోసం జైలు కూడా పంపడం జరిగింది. ఇది ఎక్కువ జాగరీ మర్చెంట్స్ ఎవరు ఉన్నారు, జాగరీ సప్లై చేస్తున్నారు, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. నా కమింగ్ డేస్లో ఎక్కడ బెల్ట్ షాప్స్ ఉన్నాయి వాళ్ళ మీద కూడా ఫోకస్ పెట్టడం జరుగుతుంది. సో దట్ ఇన్ జనరల్ ఈ ఓపెన్ డ్రింకింగ్, ఇన్కరెక్ట్ డ్రింకింగ్ ఎవరు చేస్తున్నారు వాళ్ళ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ జరుగుతున్నాయి, అవి మనం కంట్రోల్ చేస్తాం. మేడం, మీరు నాన్నగారు కూడా మీ మ్యారేజ్లో లేరని ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు విన్నాను. నో అది ఐ థింక్ మిస్కమ్యూనికేషన్ అయింది. హీ వాజ్ దేర్ ఆన్ మై మ్యారేజ్, బట్ అప్పుడు ఆయన చాలా ఈఎల్ కోసం అప్లై చేశారు, లీవ్ కోసం. ఆ లీవ్ శాంక్షన్ అయింది, బట్ అప్పుడు కూడా పిలిచారు పని చేయడానికి. సో నా మ్యారేజ్ డే ఒక ముందు రోజు కూడా అతను ఒకసారి ఆఫీస్ వెళ్ళారు పని కోసం, ఈవెన్ దో హీ వాజ్ ఆన్ లీవ్. సో బికాస్ దట్ వాట్ ఎవర్ ద ఇష్యూ వాజ్, హీ వాజ్ అప్పుడు జాయింట్ సెక్రటరీ నార్త్ ఈస్ట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్లో అప్పుడు అక్కడ పోస్టింగ్ ఉంది. సో నా మ్యారేజ్ అప్పుడు కూడా ఈజీగా బేసికలీ విదౌట్ ఎనీ డిస్టర్బెన్స్ సెలవు దొరకలేదు అప్పుడు. బట్ మ్యారేజ్ రోజు ఖచ్చితంగా ఉన్నారు, ఆ రోజు ఫుల్ డే నాతో పాటే ఉన్నారు. ప్రకాశం జిల్లా ప్రజలకి దివాళీ శుభాకాంక్షలు. ఓకే, ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి ప్రకాశం జిల్లా వాళ్ళకి వెరీ వెరీ హ్యాపీ దివాళీ. ప్లీజ్ మీరు సేఫ్గా ఆల్ ప్రికాషన్స్ యూజ్ చేసి దివాళీ సెలబ్రేట్ చేయాలి. ఫైర్ క్రాకర్స్ అప్పుడు అన్ని నార్మ్స్ ఫాలో చేయాలి. పిల్లలకి ఒంటరిగా ఇది చేయడం అలౌ చేయకండి, బికాజ్ ఎనీ యాక్సిడెంట్స్ అప్పుడు లాట్ ఆఫ్ బర్న్ ఇంజురీస్ అండ్ వర్స్ట్ కేస్ లాస్ ఆఫ్ లైఫ్ కూడా జరగవచ్చు. ప్లీజ్ ఆల్ ప్రికాషన్స్ తీసుకుని జాగ్రత్తగా సెలబ్రేట్ చేయండి. వెరీ హ్యాపీ దివాళీ టు all of you. May please subscribe to Republic News Telugu People's Voice channel on YouTube.